దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ప్రేమ దీర్ఘకాలము సహించును. గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నది ఏమనంటే, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రేమ ఒక మనిషిని దీర్ఘకాలం అంటే లైఫ్ లాంగ్ వరకు, నీ యొక్క ప్రాణం నీలో నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా నిన్ను సహిస్తుంది అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఏమి అని గమనించినట్లయితే కనుక, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తను మరణించేంతవరకు దేవునికి అనేక రకాలుగా ఇష్టమైన కార్యాలు చేస్తుంటాడు, దేవునికి వేదనకరమైన కార్యాలు చేస్తుంటాడు. అయినను అంత మాత్రమే కాకుండా దేవునికి ఇష్టకరమైన కార్యాలు కూడా చేస్తుంటారు. అయితే ఆ యొక్క వ్యక్తి జీవితం ముగించేంత వరకు కూడా దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తిని సహిస్తుంది అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనేసి మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ బ్రతకాలని కాదు, అందువలన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మనం జీవించాలని ఆ యొక్క మాట ఉద్దేశం కాదు. కానీ దేవుని యొక్క ప్రేమ అంతవరకు కూడా నేను సహిస్తుంది అని నువ్వు గుర్తించి ఇక మీదటైనా మారు మనసు పొందుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ సందర్భంలో ఆ యొక్క మాటను వాడాడండి. కాబట్టి గమనించండి, ప్రేమనే దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. కాబట్టి ఆ యొక్క దీర్ఘకాలం నేను సహించే లోపలే నువ్వు దేవుని యొక్క రక్షణను తెలుసుకో, మారు మనసును పొందుకో, బాప్తీసం పొందుకో. నిశ్చయముగా పరలోక రాజ్యపు భాగ్యమును పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడు. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అనేసి లేఖనం సెలవిస్తోంది. దేవాందుని బట్టి మీకు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ యొక్క కృపలో మేము వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.